దేవుడు మోషేని నాయకునిగా నిర్ణయించారు. నత్తోడో ఎచ్చోడో పిచ్చోడో దేవుడు ఒక వ్యక్తిని నాయకునిగా నియమించిన తరువాత అందరూ నాయకునితో కలిసి, స్తోత్రం చెప్పొచ్చుగా, నాయకునితో కలిసి ముందుకు సాగాలి. కొంతమంది ఉంటారు ఏమాత్రం నాయకత్వానికి లోబడరు, నాయకత్వానికి విధేయత చూపరు, నాయకత్వాన్ని గౌరవించరు, కనపరచరు, నాయకులను గురించి నాయకుని గురించి వదరిపోతూ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఐక్యత ఐక్యత దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు, ఆ నాయకునికి ఐక్యత కలిగి నాయకునితో కలిసి గో ఆన్ లైక్ దట్. వాళ్ళలో కొందరు అంటే అంటు కట్టుబడి ఉండడానికి ఇష్టపడరు, వేరుగా ఉండాలనుకుంటారు, లెస్ అయిన జ్ఞానానికి విరోధులుగా ప్రవర్తిస్తారు. నాయకుడు మాట చెప్తే కాదు, కూడదు, కుదరదు అంటారు. ఆడేవాడు మాకు చెప్పడానికి, ఈడేవాడు మాకు చెప్పడానికి. వీళ్ళకి ఎంతసేపు ఎక్కడికి వెళ్తారంట, ఐగుప్తుకి వెళ్ళిపోరు. ఐగుప్తు అంటే వీళ్ళు ఇంకా ఫుల్ మారు మనసు లేదు. నాయకునితో కలిసి ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు ఫలిస్తాడు.